నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫైనాన్స్ పాడ్కాస్ట్. ఫిబ్రవరి 1 వస్తుంది అంటే చాలు టీవీ ఛానల్స్ నుండి టీ కొట్ల వరకు అందరూ మాట్లాడుకునే టాపిక్ ఒక్కటే, యూనియన్ బడ్జెట్. అసలేంటి ఇది? మనకి ఎందుకింత ఇంపార్టెంట్? లెట్స్ డీకోడ్. సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో నాన్నగారు ప్రతీ నెల ఈ నెల మనకి ఎంత శాలరీ వచ్చింది, ఇందులో ఎంత రెంట్ కట్టాలి, ఎంత పిల్లల ఫీజుకి కట్టాలి, ఎంత దాచుకోవాలి అని ఒక ప్లాన్ వేస్తారు కదా. ఎగ్జాక్ట్గా అదే పనిని దేశం మొత్తానికి గవర్నమెంట్ చేస్తే దాన్నే యూనియన్ బడ్జెట్ అంటారు. కాన్స్టిట్యూషనల్గా దీన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. గవర్నమెంట్కి డబ్బులెక్కడి నుండి వస్తాయి అంటే మన ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ లేదా అప్పులు. ఎక్స్పెండిచర్, ఖర్చు. ఆ వచ్చిన డబ్బులని ఎక్కడ ఖర్చు పెడతారు? డిఫెన్స్, రైల్వేస్, రోడ్స్, హాస్పిటల్స్ మరియు స్కీమ్స్. ఇది మనకెందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్లో తీసుకునే డిసిషన్స్ మన డైలీ లైఫ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ట్యాక్స్ తగ్గితే మన చేతిలో ఎక్కువ డబ్బులు మిగులుతాయి, సేవింగ్స్ పెరుగుతాయి. మొబైల్ ఫోన్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ మార్చితే వాటి ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బ్రిడ్జెస్ మీద ఎక్కువ ఖర్చు పెడితే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ పెరుగుతుంది. సో బడ్జెట్ అనేది కేవలం నంబర్స్ కాదు, అది మన దేశం యొక్క ఫ్యూచర్ రోడ్ మ్యాప్. ఈసారి బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఏవైనా మార్పులు చేస్తున్నారా మరియు ఏటీసీ లిమిట్ పెంచుతారా అని గమనించండి. ఇది మీ సేవింగ్స్ ప్లాన్ని మార్చేస్తుంది. సబ్స్క్రైబ్. బడ్జెట్ అప్డేట్స్ని సింపుల్ తెలుగులో తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డిస్క్లేమర్: దిస్ కాంటెంట్ is for educational purposes only. I am not a SEBI registered advisor. Please consult your financial advisor before making any investment decisions.